ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో తెలంగాణ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. 1 kg చికెన్, పెరుగు 250 గ్రామ్స్ పెరుగు తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే 1 kg బాస్మతి రైస్, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ నేతిలో ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. నిమ్మకాయ, జీలకర్ర, ధనియాలు, నెయ్యి, ఆయిల్, పచ్చిమిర్చి ఫ్రెండ్స్. నేను ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకున్నాను. కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి. ఇది మొత్తం మనం ఓల్ గరం మసాలా ఫ్రెండ్స్. ఇక్కడ ఓల్ గరం మసాలా తీసుకున్నాం మనము. ఇది లవంగాలు, చెక్క, స్టార్ ఫ్లవర్, ఇలాచీలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఇది కసూరి మేతి, ఇది పువ్వు ఫ్రెండ్స్. ఈ బిర్యానీ ఆకు. ఈ బిర్యానీ ఆకు ఒక్కటి తప్పించి మనం ఈ మిగతావన్నీ కలిపి పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీటితో పాటు ధనియాలు ఫ్రెండ్స్. ఈ ధనియాలు కూడా వేసుకొని ఈ విధంగా నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది మనం చికెన్ బిర్యానీ మసాలా ఫ్రెండ్స్. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్ ఫ్రెండ్స్, లెమన్ కలర్ ఇది కొద్దిగా వేసుకోవడానికి. ఇప్పుడు మనము చికెన్ని మనం పెరుగు, కారం అన్నీ వేసి కలిపి పెట్టుకుందాం ఫ్రెండ్స్. మనం తీసుకున్న 1 kg చికెన్కి నేను కొద్దిగా 1/2 స్పూన్ ఆయిల్ ఇందులో వేస్తున్నాను ఫ్రెండ్స్. 1/2 స్పూన్ ఆయిల్, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం తీసుకున్న కప్పు పెరుగు ఉందిగా ఫ్రెండ్స్, ఇందులో వేసుకోవాలి. అలాగే కారం ఫ్రెండ్స్, మన టేస్ట్కి సరిపడినంత కారము నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. సాల్ట్ ఫ్రెండ్స్, ఇది కూడా మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి నేను ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. మనము ఇప్పుడు నిమ్మకాయ కూడా ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఒక 1/2 నిమ్మ చెక్క పిండుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఇలాగా తీసుకొని ఇప్పుడు మనం దీన్ని అంతా కలిపి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టాలి ఫ్రెండ్స్. ఈలోపు మనము పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కలిపి పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని కలిపి మనం పక్కన పెట్టేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ. దీన్ని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు ఫ్రెండ్స్. మనం వేసుకున్నవన్నీ ఈ విధంగా మంచిగా చికెన్ పట్టేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. 10 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. నేను కుక్ చేసుకోవడానికని ఈజీగా ఉంటుందని ఈ బౌల్లోకి చికెన్ని మార్చుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి నేను గ్రైండ్ చేశాను ఫ్రెండ్స్. పేస్ట్ ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ కూడా ఇందులో వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని మనం దీన్ని చికెన్ని హాఫ్ బాయిల్ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు దీన్ని కూడా నేను ఇందులో వేసి కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ దీన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ కుక్ చేసుకోవడానికి ఫ్రెండ్స్. మన కొత్తిమీర, పుదీనా ఎంత పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది కూడా నేను ఇందులో మంచిగా వేసి మిక్స్ చేశాను. ఇది ఒక మళ్ళీ 2 మినిట్స్ మనము పక్కకు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. మనం తీసుకున్న ఇలాచీలు నేను 3 ఇలాచీలు ఇందులో వేసుకొని, అలాగే 3 లవంగాలు, అలాగే మనం తీసుకున్న కొద్దిగా కసూరి మేతి, ఒక చెక్క ఫ్రెండ్స్, దాల్చిన చెక్క, ఈ స్టార్ ఫ్లవర్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని కొద్దిగా ఇందులో వేసుకొని నేను కచ్చపచ్చగా దంచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది దంచుకునే లోపు మనము బియ్యం తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, బియ్యంని ఒక 10 మినిట్స్ వాటర్లో నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇప్పుడు మనము స్టవ్ మీద బౌల్ పెట్టుకొని మనము ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. నేను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో మనము ఒక
హాఫ్ స్పూను ఆయిల్, అలాగే 1 స్పూను నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మనం కచ్చపచ్చగా చేసుకున్న మసాలా ఏదైతే ఉందో ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వేడయ్యాక వేసుకుందాము ఫ్రెండ్స్. ఇది వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము దంచి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్, ఇది 1 స్పూన్ వేస్తున్నాను. వేసుకొని దీన్ని మంచిగా కలియబెట్టుకొని మనం బియ్యానికి సరిపడా వాటరు ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ ఇందులో పోసుకుందాం ఫ్రెండ్స్. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ చొప్పున తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు 1 kg బియ్యం ఫ్రెండ్స్. మనకు సరిపడా వాటరు ఇందులో పోసుకొని మనకు సరిపోయినంత సాల్ట్ వేసుకొని వాటర్ మరలాలి ఫ్రెండ్స్. మంచిగా మరిగేంత వరకు మూత పెట్టుకుందాము ఫ్రెండ్స్. సరిపడా సాల్ట్ ఇందులో, రైస్కి సరిపడా సాల్ట్ ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ చికెన్లో సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకని ఇక్కడ రైస్కి సరిపోను వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మరిగేదాకా చూద్దాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని మనము కలిపి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దీన్ని ఇటువైపు నేను కుక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకు రైస్ కుక్ అయ్యేలోపు చికెన్ కూడా కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని హాఫ్ బాయిల్ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మినిమం ఒక 10 మినిట్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. హాఫ్ బాయిల్ కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని 10 మినిట్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఇలా వాటర్ మంచిగా మరగాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తీసుకున్న ధనియాల పొడి నేను ఇందులో వేస్తున్నాను ఫ్రెండ్స్. హాఫ్ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఇందులో వేసుకొని మనము నానబెట్టుకున్న రైస్ ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనం రైస్ వేసేసుకుందాము వాటర్ వంపేసుకొని. స్టవ్ సిమ్లో పెట్టుకొని మనము నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసుకొని ఇదొక 3-4 మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, హాఫ్ బాయిల్ రైస్ హాఫ్ బాయిల్ చేసుకోవాలి. అలాగైతేనే మనకు బిర్యానీ పొడి పొడిలాడుతూ వస్తుంది ఫ్రెండ్స్. నేను రైస్ అంతా ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా కలియబెట్టుకుందాము ఫ్రెండ్స్. రైస్ అంతా వేసేసాను. ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి మొత్తంగా కలియబెట్టుకొని మనం ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ పెద్దగా పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇందాక సిమ్లో పెట్టి రైస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు పెద్దగా పెట్టుకున్నాము. ఇది కలియబెట్టాక ఇది మంచిగా ఉడకాలి ఫ్రెండ్స్. హాఫ్ బాయిల్, మొత్తం బాయిల్ కావద్దు రైస్. ఓకే ఫ్రెండ్స్. చికెన్ బాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకు హాఫ్ బాయిల్ చూడండి, ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చింది. ఇది కుక్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ చిన్నగా పెట్టుకుందాము. మనం రైస్ ఉడికిందేమో చూసేద్దాం ఫ్రెండ్స్. మన రైస్ కూడా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. హాఫ్ బాయిల్ చూడండి, ఇలా అంటే ఈ విధంగా మనకు చినగాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి రైస్. ఇప్పుడు మనము వాటర్ వంపేసుకుందాం ఫ్రెండ్స్. వంపేసుకొని రైస్ పక్కకు తీసుకుందాము ఫ్రెండ్స్. మనం స్టవ్ వెలిగించుకొని నేను పెంకు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఇనుప పెంకు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు కింద రైస్ అడుగు పట్టకుండా ఉండడానికి ఈ పెంక మీద నేను మనం తీసుకున్న గిన్నె పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇది వేడయ్యాక ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. అడుగున వేసుకొని మనం బాయిల్ చేసుకున్న చికెన్ 1 లేయర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. గిన్నె వేడైపోయింది. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్స్ వేసుకోండి ఫ్రెండ్స్. నెయ్యి వేసుకొని గిన్నెకంతా స్ప్రెడ్ చేయండి మంచిగా. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో అది హాఫ్ కింద పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మనము ఈ జ్యూసీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కింద, ఎందుకంటే చికెన్ మంచిగా ఉడుకుతుంది, మనకు రైస్కి కూడా పడుతుంది ఫ్రెండ్స్. చికెన్ ఈ విధంగా పెట్టుకొని మనము బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ మనము 1 లేయర్గా ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అంతా వేసుకోవాలి. వేసుకొని దీని మీద మనము కొత్తిమీర, పుదీనా, మనం చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో 1 లేయర్ పైన వేసుకోవాలి. దీన్ని విధంగా నీట్గా అనుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తీసుకున్న పుదీనా ఏదైతే ఉందో కొద్దిగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పుదీనా సన్నగా దీన్ని ఈ విధంగా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర వేసుకోవాలి. అలాగే మనం చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఫ్రెండ్స్, అది కూడా వేసేసుకోవాలి
ఈ మసాలా ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని కూడా ఇలా వేసుకోవాలి. అంతటా వేసుకొని దీని మీద కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి కూడా వేసుకోవాలి. అలాగే మన వాటర్ ఉంది కదా ఫ్రెండ్స్, నేను మన రైస్ ఉడికిన వాటరు నేను కిందికి వంపేయలేదు ఫ్రెండ్స్, ఒక గిన్నెలోకి వంపేసుకున్నాను. మనకు ఆ వాటర్ కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే రైస్ మంచిగా కావడానికి నేను ఈ వాటర్ని అలాగే ఉంచాను. దీంతో మనము చామగడ్డ పులుసు పెట్టుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే దీన్ని మనము సూప్ లాగా కూడా తీసుకుంటే బాగుంటుంది. ఇలా సైడ్ పోటీ నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కొద్దిగా కొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్, చాలా వేసుకోకండి, ఎందుకంటే నెయ్యి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఫ్యాట్ అంటారు చాలామంది. ఇప్పుడు మళ్ళీ మిగతా చికెను దీని మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకొని మళ్ళీ 1 లేయర్ రైస్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ చికెన్ అంతా మళ్ళీ 1 లేయర్ ఈ విధంగా పెట్టుకొని మనం మిగతా రైస్ అంతా దీని మీద మళ్ళీ లేయర్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అంతా పెట్టుకొని మళ్ళీ దీని మీద మనము కొత్తిమీర, పుదీనా, మసాలా అంతా జల్లించుకొని మనం తీసుకున్న ఫుడ్ కలర్ కూడా కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్, మంచి కలర్ రావడానికి. నచ్చని వాళ్ళు ఫుడ్ కలర్ యూజ్ చేయకండి ఫ్రెండ్స్, ఇష్టం ఉంటేనే వాడండి. ఫ్రెండ్స్ కొత్తిమీర అలాగే పుదీనా మనం చేసుకున్న మసాలా మళ్ళీ ఈ పైన మంచిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు టేస్ట్ వచ్చేది మంచిగా ఈ మసాలాతోనే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ బిర్యానీ. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. అలాగే సైడ్కి వెళ్ళి మంచిగా ఇలా కొద్దిగా మధ్యలో కూడా వేసుకోండి ఫ్రెండ్స్ నెయ్యి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న వాటర్లో నేను ఫుడ్ కలరు కలిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఇలా ఈ విధంగా వేసుకుంటే మనకు రైస్ అంతా మంచి కలర్ వస్తుంది ఫ్రెండ్స్. పిల్లలు కలర్ చూసి ఇష్టంగా తింటారు కదా, అందుకోసమని ఈ విధంగా వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా మనకు ఈ చికెన్ సూప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ చికెన్ సూపు దీన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అంతా వేసి మనము మూత పెట్టి దీని మీద బరువు పెట్టుకుందాం ఫ్రెండ్స్. సెకండ్ లేయర్ కూడా మనం తీసుకున్న ఈ వాటరు వంపుకున్న వాటర్ ఉంది కదా రైస్ది, దాన్ని ఇలాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రైస్ మంచిగా కుక్ అవుతుంది, అలాగే మంచి మసాలా అంతా రైస్కి పడుతుంది కదా ఫ్రెండ్స్, మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా మనకు సరిపోయినంత వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకండి. ఎక్కువ వేసుకుంటే మరి రైస్ మెత్తగా అయిపోతుంది ఫ్రెండ్స్. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి ఈ పైన కూడా వేసుకోవాలి. నేను మధ్యలో కూడా వేసాను ఫ్రెండ్స్, మధ్యలో లేయర్కి కూడా ఈ విధంగా వేసుకొని మూత పెట్టేసుకుందాము. పెట్టుకొని మనం దీని మీద చిన్న రోల్ లాంటిది బయటకు ఫ్రెండ్స్. నేను ఈ గిన్నెకు ఎలాంటి పిండి మాత్రం పెట్టట్లేదు, ఖాళీ నేను ఈ చిన్న రోల్ని బరువుకి పెట్టేస్తున్నాను. పెట్టేసి మనము సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మిగతా 10 మినిట్స్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దీన్ని కరెక్ట్ మనకు 15 మినిట్స్ తర్వాత చూద్దాము ఫ్రెండ్స్. మూత తీసి చూద్దాము. చూడండి, గుమ్మలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, మనము రైస్ని ఇలా చూడండి ఫ్రెండ్స్, పొడి పొడిలాడుతూ కలర్ఫుల్గా ఎంత బాగుందో చికెను. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మన తెలంగాణ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ ఎమ్మీ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.